అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట నా హృదయపూర్వకపు వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానంతో నేను ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము సామెత గ్రంథము 28వ అధ్యాయం 14వ వచనము. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. మరి ఫ్రెండ్స్, ఈరోజు వాగ్దానము ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఎలాంటి పరిస్థితులను బట్టి భయపడుతూ బాధపడుతున్నారు నాకు తెలియదు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే భయం కలిగి ప్రవర్తించి వాడు ధన్యుడవుతాడంట. మరి అయితే ఏ విషయాల్లో భయం కలిగి జీవించాలనేది దేవుని వాక్యంలో చూసుకున్నట్లయితే మీరు ఏ విషయాన్ని భయపడతారో నాకైతే తెలియదు, కానీ దేవుడు ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ఆయన యందు భయభక్తులు నిత్యం కలిగి జీవించేవాడు ధన్యుడవుతాడంట. ఎందుకంటే ఆయనకి భయపడేవాడు దేనికి ఈ భూలోకంలో దేనికి భయపడాల్సిన అవసరం. ఎందుకంటే వారికి ప్రభువుకు దేవుడు తోడై ఉన్నాడు. ఆయనే వారిని ఆశీర్వదించి వృద్ధి చేయను. ఆయనే వారిని అనేకులు ఆశీర్వాద కారణంగా మార్చును. నేను నిన్ను వృద్ధి చేసి ఆశీర్వదించుదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రతి ఒక్క ఆశీర్వాదానికి వారసునిగా వాడిని చేస్తాడు ఎవరైతే నిత్యం భయం కలిగి ప్రవర్తిస్తారు. ఎవరి యందు? ప్రభువుకు రక్షకుడకు నజరేయుడకు యేసు యందు. ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారా? భయభక్తులు కలిగి జీవించండి. ఏ విషయం మీరు బాధపడాల్సిన అవసరంగా, దుఃఖపడాల్సిన అవసరంగా, మీరు అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉందరు. అప్పిచ్చేదరు కానీ అప్పు తీసుకోరు. భయపడక ధైర్యం తెచ్చుకోండి. మీ హృదయములు ధైర్యం వహించండి. మీ కార్యం సఫలమవు. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందు దేవా, నిత్యం నీ యందు భయభక్తులు కలిగి ఉండమన్నావు. అప్పుడు మా కార్యాన్ని సఫలం చేస్తానన్నావు. దేవా నాయన మాకు ఎంతోగానో కృప చూపిస్తా అన్నావు. దేవా నాయన మేము అప్పిస్తాం కానీ అప్పు పుచ్చుకోమని చెప్పావు. అలాగే దేవా ఇంకెన్నెన్నో వాగ్దానాలు మాకు చేసావు. నీ యందు భయభక్తులు కలిగి ఉంటే మేము దేనికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పావు. ఈసయ్యా మమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పావు. నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నానయ్యా. నేను నిన్ను స్తుతిస్తున్నాం. నిన్ను బిడ్డలందరి భూలో వారందరూ నేను నమ్ముకొని మారుమనసు పొందుకొని బాప్తిస్మం తీసుకొని రక్షణ పొందుకొని ఆత్మను పొందుకొని ఆత్మ అభిషేకమును స్వయం చేయండి అయ్యా. ఈ బిడ్డలందరి భూలోకంలో వారందరూ నేను నమ్ముకొని మారుమనసు పశ్చాత్తాపం పొందుకొని నీ ఆత్మ అభిషేకం స్వయం చేయ. మరి పొందుకొని కూడా దారి మరలా మారుమనసు పశ్చాత్తాపం పొందుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని నీ అభిషేకం పొందుకొని స్వయం చేయమని వేడుకుంటూ మరి ఛానల్కి నీ కృపను గ్రహిమని వేడుకుంటూ యేసు నామములో నడుచున్నాను నా ప్యూర్ నా కర్మ తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు వాగ్దానం మరి ఎన్నెన్నో పరిస్థితుల విధంగా చూసుకున్నట్లయితే మరి ఛానల్ ఎంతో డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నట్లుగా పరిస్థితి ఉంది. దేవుడే సహాయం చేయడు గాక ఈ వీడియో రికార్డ్ చేస్తుంది. మార్చి 18వ తారీఖు సాయంత్రకాల సమయాన మరి తీసుకున్న మార్చి 19వ తారీఖు వాగ్దానం ఇది. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే మరి మార్చి 18 సాయంత్రం 7:30 వీడియో షెడ్యూల్ చేశాం. కానీ ఆ వీడియో యూట్యూబ్ డిలీట్ చేసి స్ట్రైక్ చేసి, అలాగే ఏదైతే ప్రతి ఒక వీడియోని ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ని బాగా ఎడిటింగ్ చేయకుండా నార్మల్గా నేను పెట్టేసే ఒక వీడియోని యూట్యూబ్ ఎడిట్ చేయకుండా పెట్టేసే వీడియోని కాదు, ఎడిట్ చేసి చక్కగా చేసే ప్రతి ఒక్క వీడియోని యూట్యూబ్ డిలీట్ చేస్తూ ఉంది. ఎన్నెన్నో స్ట్రైకులు వేస్తూ ఉంది. ఎన్నెన్నో విధాలుగా పరిస్థితి ఉంది. రేపటి నుండి అయితే ఆల్మోస్ట్ అన్ని విధాలుగా ప్రయత్నాలు అయితే మొదలు పెడుతున్నాం. రేపటి నుండి అంటే మార్చి 19 అంటే ఈ రోజు నుండే మొదలు పెడుతున్నాం. మీరందరూ ప్రార్థించండి ఛానల్కి దేవుడు కృప చూపించుకోవాలన. మరి అలాగే నూతనమైన ఛానల్ని పెడతాం. మరి ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అప్డేట్ ఇస్తాను. నేను ఏ ఛానల్ అనేది చిన్న వీడియో పెట్టి షార్ట్ రూపంలో అప్డేట్ ఇస్తాను. అందరూ ఆ విషయం గమనించగలరు. మరి మీ అందరికీ నా హృదయపూర్వకపు వందనాలు. మీ ప్రార్థన కొరకు +91 6309609 నెంబర్కి కాల్ చేయండి. మరి ఎవరో సైకిల్ చెప్తాను. +91 6305 960089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి దేవుని వాగ్దానం మళ్ళీ పొందాం. దేవుని
కృపాస్తులు మనందరికీ తోడై నడిపించి కాపాడి సంరక్షించి నిత్య మహిమలో చేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.